తెలంగాణ రాష్ట్రంలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో జంతు సంరక్షణ చట్టాల మీద ఏమాత్రం గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. 28 తారీఖు నాడు బక్రీద్ పండుగ ఉంది. ఆల్రెడీ 1 మంత్ నుంచి చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. పోలీసు వాళ్ళు దగ్గర 200 పైన చెక్ పోస్టులు ఉన్నాయి. కానీ ఇవాళ డేట్లో నిన్న పోలీసు వాళ్ళ ఇంటెలిజెన్స్ ప్రకారంగా మాకు అందిన సమాచారం ప్రకారంగా 35,000 పశువులు గ్రేటర్ హైదరాబాద్ లిమిట్లో ఉన్నాయి. అంటే అవి ఏడికెళ్ళి వచ్చినాయి. దాని అర్థం ఏమవుతుందంటే పోలీసు వాళ్ళు చెక్ పోస్ట్ దగ్గర పని చక్కగా చేయలేకపోవడం. ఎందుకంటే గోమాత కానీ గో సంతతి ఎద్దు కానివ్వండి, దూడలు కానివ్వండి, జేబులు వేసుకొచ్చేది పశువులు కావు. దాంట్లో ఎట్లయినా లారీలోనే తీసుకొస్తారు. సో ఇవి మా గవర్నమెంట్తో మెయిన్ డిమాండ్ ఏముందంటే ఈ 35,000 పశువులు, ఇంచుమించుగా 35,000 గో సంతతిని ఇమ్మీడియట్గా ఇంటింటికి తిరిగి దాన్ని దానిలో రెస్క్యూ చేసేసి గవర్నమెంట్ కట్టించిన జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టించిన షెల్టర్ హౌస్లో పెట్టేసి దాన్ని తర్వాత కోర్టు ఏ విధంగా దాన్ని తీర్పిస్తుంది దాన్ని బట్టి గోశాలకు తిరిగి ఇవ్వాలని మా గవర్నమెంట్తో మెయిన్ డిమాండ్ ఉంది. రెండో డిమాండ్ వచ్చేసరికి ఏముందంటే ఇన్ని పశువులు సిటీ లోపలికి వచ్చినాయి అంటే అది ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి వచ్చినాయి. మొన్న కూడా మేము చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యే గారు స్వతాన ఒప్పుకోవడం జరిగింది. వాళ్ళ నియోజకవర్గం ఇక్కడ నుంచి 350 కిలోమీటర్ ఉంటుంది. వాళ్ళే అన్నారు, నేను కూడా డీజీపీ గారిని కలిశాను, ఇంచుమించుగా ఈ ఒక్క నెలలోనే 10,000 పశువులు వాళ్ళు ఒక్కటే నియోజకవర్గం నుంచి మన హైదరాబాద్ రావడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ఓటు రాజకీయాల మేము హిందువులము, మేము హిందువుల గురించి మాట్లాడుతాం అనేది కాదు. మేము మాట్లాడేది చట్టం గురించి. చట్టంలో ఏముంది అది పాటించండి అని అడుగుతున్నాము. మన దగ్గర యానిమల్ క్యారియర్ ఉన్నాక కూడా గూడ్స్ క్యారియర్లో వెహికల్స్ వస్తున్నాయి. మీ అందరు తెలిసిన విషయాలు. ప్రతి జిల్లా బార్డర్లో చెక్ పోస్టులు ఉంటాయి. అంటే అక్కడ వాళ్ళకి కనబడతలేదా ఈ బండ్లో పశువులు వస్తున్నాయా, సామాన్లు వస్తున్నాయా? పశువుల కోసం యానిమల్ క్యారియర్ ఉంటుంది, సామాన్ల కోసం గూడ్స్ క్యారియర్ ఉంటుంది. అంటే వాళ్ళు డబ్బులకు లాలచపడి, అంటే పై మినిస్టర్ దగ్గర నుంచి కింద స్థాయి వరకు ప్రతి ఒక్కరు దీంట్లో కుమ్ముకున్నారు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవన్నీ గోవులను, గో సంతతిని అక్రమంగా కోతకు పంపిస్తున్నారు. గోవు ఇవాళ మనకు కంపల్సరీ అవసరం ఉంది. రేపు గోవు సంతతి ఇదే రకంగా అంతర్మమైపోతే మన దగ్గర పిల్లలకు మనం తాగిపోయడానికి పాలు మిగలదు, మనకు నాగలు దున్నడానికి ఎద్దులు దొరకవు. ఎందుకంటే ఎడ్లు దొరకాలంటే ఇప్పుడు ప్రతి రైతు పెద్ద ఇంతకుముందు సావుకారు లేరు. మాకు అప్పుల్లో ఉండేది 5 ఎకరాలు 10 ఎకరాలు పశువులు, 5 ఎకరాలు 10 ఎకరాలు పొలాలు ఉండేది. ఇప్పుడు రైతుల దగ్గర 1 ఎకరం 2 ఎకరం ఉంటుంది. అవి ఎకరం 2 ఎకరం కోసం ట్రాక్టర్ వాడితే ట్రాక్టర్ డబ్బులు, అవి ఎరువు, యూరియా డబ్బులు ఇవన్నీ ఖర్చు అవుతున్నాయి. అవి పెట్టుబడి రాకపోయేసరికి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటిది మనం సిచ్యువేషన్ రావద్దనే ఉద్దేశంతో ఎడ్లని అన్నింటినీ ఎక్కడిదక్కడ రైతులు కాపాడుకుంటే మంచిది. అవి మాంసం కూడా ఇక్కడ వాళ్ళు ఏం తినడం లేదు, ఎక్స్పోర్ట్ ఓరియంట్ అవుతుంది. మేము మూడోది గవర్నమెంట్తో కోరుకునేది ఏంటంటే మేజర్ డిమాండ్ మేము ప్రతిసారి చెప్తాము. అప్పుడు వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేటప్పుడు వరకు చాలా వరకు పశువుల సంత, యానిమల్ శాండీస్ 15 రోజుల ముందు పెద్ద పశువులకు మందు పెట్టేటోళ్ళు. అప్పుడు ఏమైంది, అసలు పశువులు సంతగా వచ్చేది కాదు, ఇక్కడ హైదరాబాద్ వరకు వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఏమైంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతల్ని కూడా బంద్ చేయడం లేదు. దానికోసం విచ్చలవిడిగా పోలీసు వాళ్ళకు చేతుకు తెలుస్తూ అన్ని పశువులు హైదరాబాద్ రావడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనకు ఇవి హైదరాబాద్ వరకే పరిమితం ఉండే. ఇప్పుడు నిజామాబాద్, బోధన్, కరీంనగర్ వేరే చోట్ల కూడా దీన్ని ఒక మనకు పరువు హిందూ ముస్లిం మత కళాలు సృష్టించాలి, వాళ్ళని హీనంగా, హిందువుల్ని హీనంగా చూడాలనే ఉద్దేశంతో ఇవి జరుగుతుంది. దాన్ని మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాము. నేను దయచేసి ఒకటే, అటు బీఆర్ఎస్ కానివ్వండి, ఇటు కాంగ్రెస్ కానివ్వండి, ఇటు బీజేపీ కానివ్వండి, వాళ్ళు ఉన్న లీడర్లని అందరినీ
రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే మీ ఇంట్లో పూజలు అయినప్పుడు మీకు గోమాత కావాలి, మీ ఇంట్లో శుభకార్యాలు అయినప్పుడు పంచామృతాలు కావాలి. కానీ ఈ విషయంలో ఏ ఒక్కరు ఎందుకు ముందుకు రారు? అదే ఎంఐఎం వాళ్ళు చూడండి, వాళ్ళు పశువులు పట్టుకున్నారు, అది అక్రమంగా తీసుకెళ్తున్నా తెలిసి కూడా, అది లీగల్ లేదు తెలిసి కూడా అక్కడ వాళ్ళు ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వాళ్ళు బెదిరించి ఇల్లీగల్ ఉన్న యాక్టివిటీని కూడా లీగల్ చేస్తున్నారు. అటువంటి టైంలో మన బీజేపీ, బీఆర్ఎస్ ఇంకా కాంగ్రెస్ లీడర్ కూడా ఆలోచించాలి. రేపు వాళ్ళు ఎప్పుడైనా గోమాత పేరు చెప్పే ఓట్లు అడుక్కుంటున్నారు. ధర్మో రక్ష రక్షిత. ఆవులు ఈ భారతదేశంలో ఇంత లక్ష కడుతున్నాడు మన ఈ బక్రీద్లో. ఆ సందర్భంగా అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని, ఎందుకంటే ఈ తెలంగాణ రాజ్యంలో చాలా చెక్ పోస్ట్ ఉంది, వేలాది జిల్లాలో గల్లీలో అందరికీ ఉంది. కానీ ఇప్పుడు వరకు నలాల నుంచి పట్టించుకోలేదు అని ఈ చేయలేకుండా కూడా 35,000 ఆవులు వచ్చింది. ఫలుక్నామా కానీ, చార్మినార్ కానీ, ఏదైనా చోట్ల చూసుకుంటే ముస్లిమ్స్ ఏరియాలో అందరితోటి ఆలు ఉంది, ఏం లేదు అసలుకి. సో అట్లా చేసుకుని గవర్నమెంట్లో కొన్ని నివేదన చేసుకుంటాను అన్న. గవర్నమెంట్ చెప్తున్నారు హిందూ అంటే కాంగ్రెస్, ముస్లిం అంటే కాంగ్రెస్ ముస్లిం, ఆ సంబంధం లేదు మనకు. కానీ ఆవులు పట్టించుకోవాలి, బచాయిన్ చేయాలి, కాపాడాలి. ఎందుకంటే గురిలో ఆవులు పంచామృతి కావాలి, ఇంటికి ఏమైనా శుభ ఖాళీ చేయాలి అంటే పంచామృతి కావాలి. ఏదైనా ఇది హిందువే కదా ఇప్పుడు అక్కడ గవర్నమెంట్, ఆయన కూడా ఆలోచన చేసుకొని మన నివేదన స్వీకరణ చేయాలి. ఈ 35,000 ఆవులు ఉంది మన చెప్తే పోలీస్ ద్వారా నేను తీసుకొని మన గౌశాల చాలా 12 గౌశాల ఉంది మన ఈ భాగ్యనగర్లో, నేను తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం. సో నివేదన అంటే ఈ 10 రోజుల్లో మన కమీదర్గా కొద్దిగా ఆలోచన చేసుకొని మనం చెప్తే నంబర్ గో ఫౌండేషన్ మన మహేష్ అగ్రవాల్ ఉన్నాడు, అందరికి నంబర్ ఉంది, నంబర్లో చెప్తే నేను ఆవులు తీసుకొని గౌశాలలో పెడదాం, అదే నివేదన ఉంది. సో ధన్యవాదాలు. आज బక్రీద్ కా సభకు అందరికీ ముబారక్ చెప్తున్నాము. పండుగ మనది అందరిది. కానీ చాలా టైం నుంచి మేము హైదరాబాద్లో చూస్తున్నాము, ఎప్పుడు కూడా బక్రీద్ వస్తే అప్పుడు గౌహత్య కతల్ఖానాలో గోమాతకు కోయటానికి పంపుతారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కు ఒకటే, బక్రీద్ నాడు గోహత్య కావద్దు, గౌరక్ష కావాలి, నంది మహారాజ్ హత్య కావాలి. పోయిన టైం చాలా నంది మహారాజ్లు కట్ అయినాయని మేము చూసినాము. సరే గవర్నమెంట్ దగ్గర ప్రూఫ్ కూడా ఉంది. కమిషనర్ గారితో మాట్లాడినాము, సీఎం గారితో మాట్లాడినాము. మొన్న మేము అనిమల్ హస్బెండరీ శ్రీహరి గారి దగ్గర కూడా మొన్న పోయినాము. సార్ కూడా మాకు ఆశ్వాసన ఇచ్చిండ్రు, చాలా మంచి మాట చెప్పిండ్రు. ఈసారి ఇట్లా కానీయము, ఒకటి కూడా నంది కతల్ఖానాకు పోదు, ఒకటి కూడా అవ్వకపోదు. అది వాళ్ళు మనకు చాలా ఆశ్వాసన ఇచ్చిండ్రు. పబ్లిక్ కూడా మేము అందరికీ ప్రార్థనతో చెప్తున్నాము, గౌ రక్ష కావాలి, గౌ హత్య కావద్దు, నంది హత్య కావద్దు. రూల్స్ లో మనం చూస్తే అనిమల్ వెల్ఫేర్ బోర్డ్ లో రూల్స్ కూడా ఉంది, తర్వాత స్టేట్ గవర్నమెంట్ లో కూడా రూల్స్ ఉంది, దాని తర్వాత మొత్తం భారత్ లో మొత్తం రూల్స్ ఉంది గౌహత్య కావద్దని. అయితే మా ఒకటే రిక్వెస్ట్, అందరికీ గౌహత్య కావద్దు, అదే మా రిక్వెస్ట్. జై గవర్నమెంట్.